చేతబడి నిజంగానే ఉందా? చేతబడి చేసే విధానం ఏంటిది? వాటి చేసే పూజలు ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు? వాటి వల్ల రిజల్ట్ అనేది ఉంటుందా? చేతబడి ఏంటంటే, చేతబడి గురించి చెప్పాలంటే చేతబడి అనేది ఫేస్ చేసేవాడికి తెలుస్తుంది అది ఎలా ఉంటుందో అని. చేతబడి అనుభవించేవాడికి, చేతబడి చేసిన వాడికి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది. ఒకటి చేతబడులు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనిషి యొక్క పంచబలాలు అంటారనమాట. మనిషి యొక్క జుట్టు, వేళ్ళు, కాలికి మట్టి, స్కిన్కి దగ్గరగా ఉన్న క్లాత్స్ యూస్ చేసి ప్రాణాకర్షణ మంత్రం అనే మంత్రం, ఆ బొమ్మలో ప్రాణాకర్షణ మంత్రం ద్వారా హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది. కెర్లియన్ ఫోటోగ్రఫీలో ఫొటోస్ తీసినప్పుడు మనిషి యొక్క ఆరా ఉంటుందా, ఎనర్జీ బాడీని మంత్రంతో, ప్రాణాకర్షణ మంత్రంతో ఆకర్షిస్తారు. మనిషి యొక్క పేరు, గోత్రం తెలుసుకొని ఆకర్షించి శీలలతో గుచ్చడం ద్వారా ఆ బొమ్మకి అక్కడ ప్యారలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, పెయిన్ రావడం జరుగుతుంది. ఎక్కడో మన క్షుద్ర పూజ చేస్తే ఎక్కడో ఉన్న వ్యక్తికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అసలు. ఇప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది అనుకున్నాం, ప్రేమించి, మీకు పెయిన్ వస్తుందా రాదా? మనసుకు సంబంధించింది అది, అవునా? అమ్మాయి మీ బాడీని స్పాయిల్ చేయగలదా? మీ మనసును స్పాయిల్ చేయగలదు కదా. మనసు బుద్ధితో ఏర్పడేది సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ బాడీ. అంటే ఒక మనిషిని నెగిటివ్గా హిప్నటైజ్ చేయటమే చేతబడి అంటే. సో చేతబడి కదా. ఇప్పుడు చేతబడిలో ఇప్పుడు ఒక బొమ్మను చేసి ఆ జుట్టును కానీ అవన్నీ గ్యాదర్ చేసేసి చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాణహాని కానీ అట్లాంటి ఏమైనా ఉంటుందా? జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన ఆత్మలు ఉంటాయి, అవేంటంటే సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక 50 ఏళ్ళ ఆయుష్ ఉన్న వ్యక్తి 25 ఏళ్ళకే సూసైడ్ చేసుకున్నాడు అనుకుందాం. దేవుడు ఒక ఆయుష్ ఇచ్చాడు కదా, అంతే 25 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నా కూడా 25 ఏళ్ళు ప్రేతాత్మలాగా తిరగాల్సిందే. సూసైడ్స్ చేసుకున్న వాళ్ళందరూ ఆ సూసైడ్ చేసుకున్న ఆత్మలకి ఆకలి దప్పికలు ఉంటాయన్నమాట. ఆకలి దప్పికలతో తిరుగుతున్నప్పుడు తాంత్రికులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాటికి బలులు ఇచ్చి ఆకర్షిస్తాయి. ఆకర్షించి పక్కన వ్యక్తిని హింసించు, అతను బైక్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ప్యారలైజ్ చెయ్యి అంటే ఇవి ఆకలితో బ్లడ్ స్వీకరించేస్తాయి. వాటికి ఓన్ బ్రెయిన్ ఉండదు. ఈ తాంత్రికుడు మంత్రంతో ఎలా హిప్నటైజ్ చేస్తాడో అలాగా వెళ్ళి అతన్ని పీడిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మలతో మాట్లాడతారా? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? హాస్టల్ బాడీ అంటే ఒక సిద్ధ గురువు ఎలా చేస్తాడో ధ్యానంలో కాంటాక్ట్ అవ్వచ్చు. జాగృత, స్వప్న, సుసుప్తి అవస్థలు ఉంటాయి. స్వప్న సుసుప్తి అవస్థలలో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనర్జీ అనేది ఎనర్జీతో మాట్లాడుతుంది. అది అంటే ఇప్పుడు ఒక సోల్ వచ్చేసి ఈ పని ఇప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్, తంత్రంలో తాంత్రిక పూజ అని చెప్పారు కదా, క్షుద్ర పూజ అని. క్షుద్ర పూజ అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. నెగిటివ్ ఎనర్జీ అలా పీడిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఈ సోల్ని హిప్నటైజ్ చేస్తున్నాడు నెగిటివ్గా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు చేతబడి చేసిన వ్యక్తి, చేతబడికి గురైన వ్యక్తిని మనం ఎట్లా కనుక్కునేది? ఇప్పుడు చేతబడికి గురైన వ్యక్తి ఎలా ఉంటాడంటే బాడీలో రక్తంని పీల్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ చేతబడి జరుగుతూనే అతను ఫైనాన్షియల్ మీద దెబ్బ పడుతుంది. ఫస్ట్ జరిగేది డబ్బులు. ఒకవేళ ఎంత డబ్బు వచ్చినా అది కరెక్ట్గా యూటిలైజ్ అవ్వదన్నమాట, ఫస్ట్ పాయింట్. రెండొకటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి భార్యాభర్తలకు గొడవలు వచ్చి విడిపోయే స్టేజ్కి వెళ్తారు. చిన్న విషయానికే డైవర్స్ వాగరకు వెళ్తారన్నమాట. అసలు రీజన్ లేని గొడవలు, సడన్గా కొలాప్స్ అవ్వటం, సడన్ డెత్తులు ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవటము. ఏంటంటే ఒక బాగా ఉన్న ఫ్యామిలీ ఒక నెలలో అసలు వీళ్ళేనా అనిపిస్తుంది, అలా అయిపోతారనమాట. ఇంకొకటి ఏంటంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎంత తిన్నా శరీరానికి పట్టదు అది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా రికవరీ అవ్వకపోవటము. వీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఎంతసేపు సైలెంట్గా ఉంటారు కానీ పని చేయలేరు. ఒక గంట అయినా ఇప్పుడు లేడీస్ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎంతసేపు కోపం వచ్చి రాకుంటుందో కానీ ఒక 1/2 అవర్ చేసే పని 2 గంటలు చేస్తారు వర్క్. అంటే అదొక రకమైన డిస్టర్బెన్స్, మనసును తొలిచేస్తూ ఉంటుంది. చిరాకు, కోపం ఎక్కువ వస్తుంది. వశీకరణం కూడా ఇలాంటి ప్రాసెస్ లేకుంటే దానికి సపరేట్ ఏమైనా ఉంటుందా? వశీకరణం అనేది ఏంటంటే యోగినీలు ఉంటారు, యోగులు. చాలామంది యోగుల కళ్ళల్లో చూస్తే హిప్నటైజ్ అయిపోతారు. ఒక యోగిని కళ్ళల్లో డైరెక్ట్గా కళ్ళు పెట్టి కళ్ళు చూస్తే ఒక్క 1 అవర్ పాటు అమ్మాయి కళ్ళే గుర్తొస్తాయి. ఆ యోగిని కళ్ళు గుర్తుకు రావటం. ఇప్పుడు మీరు కోపంతో వెళ్ళారనుకోండి, ఆమెను చూడగానే కూల్ అయిపోతారు. మంత్రశక్తి
ఓకే. మంత్రశక్తి ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు తెలియకుండానే మీ ముందు మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే. అంటే మీ మీద మీకు తెలియకుండానే వాళ్ళ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఓకే. మంత్రశక్తి రకరకాలు, అది ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద వశీకరణ జరిగింది అని తెలుసుకోవడానికి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? వశీకరణం జరిగింది అని తెలుసుకోవటానికి ఒక అబ్బాయి అబ్నార్మల్గా కోరుకున్నప్పుడు. ఓకే. అబ్నార్మల్ అంటే ఏంటంటే ఒక అమ్మాయిని ఒక గంట చూడగలడు, 24 hours ఆ అమ్మాయిని చూడటం అనేది ఒక అబ్నార్మల్ కండిషన్ కదా. అది ఇట్స్ నాట్ నార్మల్ యాక్టివిటీ. కాబట్టి అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నానన్న విషయం కూడా అతనికి అర్థం కాదు, చెప్పినా వినిపించుకోడు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, ఏంది మా తమ్ముడు ఇలా నా దగ్గరకు వచ్చినప్పుడు నా కొడుకు ఇలా అయిపోయాడు, ఆ అమ్మాయి ఏమో ఫోన్ కట్ చేసింది, పిచ్చోడు అయిపోయాడు, తినలేదు, అలా అవ్వడం అనేది అబ్నార్మల్ కదా. ఇలాంటి కేసెస్ మీరు చూస్తూ ఉంటారు? నేను చేస్తూ ఉంటాను. చాలామంది యూత్ మంచిగా డెవలప్ అయ్యి చదువుకొని జాబ్ చేయాల్సిన వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయి, సిగరెట్స్కి, మందుకు అలవాటు పడిపోయి, ఆ అమ్మాయి ఏం వేరే వాళ్ళని చూసుకుంటుంది, వీడి జీవితం ఏమైతే నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో కామన్ అయిపోయింది. మరి జీవితాలే నాశనం అయిపోతున్నాయి. చాలామంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇలా మందు పెడుతున్నారు. పెద్ద పెద్ద బాగా ఆస్తులు ఉన్న అమ్మాయిలకి మందు పెట్టి తీసుకెళ్ళిపోవటం, ఇలాంటివి ఎక్కువైపోయాయి. అమ్మాయి రియలైజ్ అయ్యే టైంకి అమ్మాయి జీవితం నాశనం అయిపోయి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా గుర్తుకురారనమాట అమ్మాయికి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం ఆ అబ్బాయి లాక్కొని వదిలేస్తాడు అమ్మాయిని. జీవితం నాశనం, అసలు జీవితాలు, ఫ్యామిలీలు కొలాప్స్ అయిపోతున్నాయి వీటి వల్ల. ఇప్పుడు చేతబడికి, వశీకరణకి, మరుగుమందికి, ఈ మూడింటికి డిఫరెంట్. చేతబడి అనేది, వశీకరణం అనేది ఒక పాత్, తాంత్రికంలో ఒక సబ్జెక్ట్, అదంతే. ఇది మరుగుమంది అనేది కూడా దానికి సెపరేట్ కేటగిరీయా లేకుంటే దాంట్లోనే వర్తిస్తుంది? భార్యాభర్తలు కనుక అది మరుగుమంది అంటే స్లో పాయిజన్ అంతే. దాని గురించి ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. ఓ స్లో పాయిజన్, మనిషిని డైరెక్ట్గా చంపకుండా స్లోగా చంపటం. ఓకే. సో అంటే ఇప్పుడు కొంతమంది ఆస్తి పరంగా కానీ లేకుంటే వేరే ఒక గొర్రెని స్మూత్గా తీసుకెళ్ళి బలిస్తారు, ఐడియా ఉందా? ఇదే ప్రాసెస్ అనుకోండి. ఓకే. ఒక గొర్రెను స్మూత్గా బలి ఇవ్వడాన్ని మరి మందు పెట్టడం అంటారు. ఓకే.